సారీ చెప్పండి. సారీ. సుకుమార్ గారి శిష్యులు అంటే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీస్ వస్తుంటారు. బుచ్చిబాబు ఉప్పెన కానీ, లేకపోతే అంతకుముందు కుమారి 21F, ఇలా ప్రతి ఒక్కరు. మీరేంటి ఫస్ట్ సినిమాని ఒక ప్రయోగాత్మకంగా తీసుకొస్తున్నారు? లేదండి, దసరా అని కూడా సినిమా వచ్చింది, చాలా మంచి సినిమానే వచ్చింది. అది కూడా ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ, ఇట్స్ ఫ్రెండ్షిప్ మీద ఒక ఐడియా అనిపించిందండి, దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని. సో ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ సుకుమార్ గారి స్టైల్లో కూడా ఉంటుంది. ఇది మీరు చూడండి. ఇది సుకుమార్ గారు ఆయన యొక్క ప్రభావం ఎంత ఉంటుంది? చాలా చాలా ఉంటుంది, ఉందండి. అఫ్కోర్స్ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాం కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ మనం సినిమా చేస్తున్నప్పుడు మన ఐడెంటిటీ కూడా బాగా కనబడాలి కాబట్టి ఆ ప్రయత్నం కూడా జరిగిందండి. సుహాస్ గారు, రాశి సింగ్ గారు ప్లీజ్. ఐపీఎల్కి వెళ్ళి ట్రెండ్ అయిపోయింది. వీళ్ళందరూ ఏదో ఒక విధంగా ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఈయనేమో మొత్తం మీమ్స్, ఎక్కడ చూసినా ఈయనే. ఆవిడేమో మొత్తం ఐపీఎల్ మీమ్స్, అసలు మామూలుగా కాదు. ప్రసన్న వదనం మొత్తం ట్రెండ్ అవుతారు. ఓకే సుహాస్ గారు సార్, అంటే మొన్న ఈవెంట్లో కూడా సుకుమార్ గారు ఒక కామెంట్ చేశారు, పుష్పలో చేయాల్సిన వ్యక్తి ఈయన. ఒకవేళ మళ్ళీ మీకు అంటే పుష్ప 3 తీస్తే కనుక ఒకవేళ మీకు మంచి క్యారెక్టర్స్ చేస్తారా? ఇట్లాగా ఓన్లీ ఇలాంటి సెలెక్టెడ్గా చేసుకుంటూ పోతుంటారు? చేస్తానండి, అంటే మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా చేస్తానండి. బన్నీ గారితో